హలో పడమర రాయలు వ్యూయర్స్ ఎలా ఉన్నారు? ఈ ఇయర్ చాలా ట్రెండ్ అయిన ఇన్స్టెంట్ చక్నాల పిండితో చేసే చక్నాలను నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా చైనీస్ స్టోర్ నుండి అయితే ఈ 3 ఎలిఫెంట్స్ అనే బ్రాండ్ చక్నాల పిండిని అయితే తెప్పించేసుకున్నాను. రైస్ ఫ్లోర్ అయితే తెప్పించేసుకున్నాను. ఎలా వస్తాయో అని కాస్త భయపడుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా ఇన్స్టెంట్ పిండిని వాడడము అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అరౌండ్ ఒక 1 కేజీ వరకు చేద్దాము అని 2 ప్యాక్స్ అయితే తీసుకున్నాను. సో ఒక 1 కేజీ చకినాలు అయితే చేస్తున్నాను. సో కాస్త భయం అనిపించింది, ఎందుకంటే అవి బాగా వస్తాయో లేదో, లేదంటే అంత పని వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. బట్ సర్ప్రైజింగ్గా బాగానే వచ్చాయి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఏమీ చెప్పట్లేదండి. ఇవి ఆల్రెడీ క్లీన్డ్, వాష్డ్ అండ్ డ్రైడ్ నువ్వులు అండ్ వాము, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే తడుపుకున్నాను. వెంటనే కూడా అది మంచి చకినాల పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేసిందండి. వాటర్ తగిలి మెల్లగా కలుపుకోగానే బాగానే అనిపించింది. ఇంకా రెడీ టు వేయడమే అని అనిపించింది. బట్ నేను ఎందుకైనా మంచిదని ఒక 1 అవర్ అయితే సోక్ చేశాను. యాక్చువల్లీ అయితే అవసరం లేదంట, బట్ నేను చేస్తే బెటర్ ఏమో అనిపించి అలా అయితే చేశాను. సో 1 అవర్ తర్వాత ఒక క్లీన్ క్లాత్ అనేది అయితే తీసుకొని దానిపైన మెల్లిగా పిండంతా కూడా మెల్లిమెల్లిగా చకినాలు అయితే చుట్టేసుకున్నాను. ఈలోపు ఒకవైపు ఆయిల్ అనేది వేడి చేసుకోవడానికి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఒక 1 అవర్ ఈ చకినాలన్నీ కూడా ఆరేంత వరకు వెయిట్ చేసి 1 అవర్ తర్వాత అలా హీట్ అయిన ఆయిల్లో అయితే ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా స్పాచులా హెల్ప్తో తీసుకున్నాను. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడ మనము ఎక్కువ క్వాంటిటీస్లో చెయ్యము అండ్ పిండి తక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద సైజుల్లో అలాంటి మనం తీసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉండదు, కాబట్టి చిన్న చకినాలు వేసుకుంటే బెటర్ ఏమో అనిపించి చిన్నవి అయితే వేసాను. 3 to 4 లైన్స్ మ్యాక్స్ అయితే వేసుకున్నాను చిన్న సర్కిల్లో. సో ఒక్కటేంటంటే, ఈ చకినాల పిండితో చేసిన ఈ చకినాలు మాత్రం చాలా పేలాయండి. ఆయిల్ అంతా చాలా స్పిల్ అయ్యింది. స్టవ్ అంతా కూడా గందరగోళం అయ్యింది అనే చెప్పొచ్చు. అండ్ ఇవి ఎంతసేపు కాల్చినా బ్రౌన్ అయితే అవ్వలేదు, అన్నీ వైట్గానే ఉన్నాయి. ఐ డోంట్ నో ద రీజన్, బట్ యా టేస్ట్ వైజ్గా మాత్రం చాలా బాగున్నాయి. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చేసుకోవడానికి మాత్రం బాగా పనిచేస్తుంది. ఈ ఇయర్కి చకినాలకు సంబంధించిన ఇదే లాస్ట్ వీడియో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.